హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. మంచి అన్నటువంటి ఇటు పదం ఆదికాండం 1వ అధ్యాయంలో రమారమి 7 సార్లు ఉటంకించబడినది. మంచి అనేటువంటి తెలుగు పదం గుడ్ అనే ఆంగ్ల పదం, ఇది హిబ్రూ భాషలో టోబ్ అని లిఖించబడినది. టోబ్ అనేటువంటి హిబ్రూ పదం యొక్క ప్రాథమికమైనటువంటి అర్థము మంచి. టోబ్ అనగా శ్రేయస్కరం, టోబ్ అనగా ఉపయుక్తమైనది, టోబ్ అనగా అందమైనది, టోబ్ అనగా సరి అయినదన్నది ప్రాథమికమైనటువంటి అర్థం. ఈ మూల పదం ఇతర సెమిటిక్ భాషల్లో కూడా కనుగొనగలమని బైబిల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు. అరామిక్ భాషలో టాబ్గా అనగా మంచి, ఉగారిటిక్ టెక్స్ట్స్లో ఇది టబ్గా అనగా శుభ్రమైనది, టబ్ అనగా అనుకూలమైనది. ఆ విధంగానే దేవుడు మరి ఇటు టోబ్ అంటే దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశాన్ని సరిగా నెరవేర్చేది అనే భావము టోబ్ అనేటువంటి పదములో ప్రధానమైనది. ఆదికాండములో టోబ్ అనగా 1వ అధ్యాయంలో దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిని చూచి అది మంచిగా ఉంది అని భావించి తలంచి వ్రాయించినాడు. ఇక్కడ మంచి అంటే కేవలము నైతికమైనటువంటి పరిపూర్ణత మాత్రమే కాదు మిత్రమా. ఇక్కడ మంచి అంటే క్రమబద్ధత, ఇక్కడ మంచి అనంటే సమతుల్యత, ఇక్కడ మంచి అనంటే దేవుని ఉద్దేశానికి సరిపోవుట అని అర్థం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అది ఎంతో మంచిగా ఉన్నది అని లిఖించబడినది. టోబ్ మియోడ్ అని హీబ్రూ భాషలో మనం చూస్తాం. టోబ్ మియోడ్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే సృష్టి సంపూర్ణతకు చేరింది. ఇక్కడ మంచి టోబ్ అంటే దేవుని చిత్తానుసారంగా జీవించుట అని దీని యొక్క అర్థం. దీనికి సంబంధించినటువంటి పదాలు టూబ్ అనగా మేలులు, ఆశీర్వాదాలు, 27వ సంకీర్తన. హే తీప్ అనగా మేలు చేయుట, తర్వాత మేయి టీప్ అనగా మేలు చేయువాడు అని అర్థం. ధార్మిక సారాంశంలో బైబిల్ ప్రకారంగా టోబ్ అంటే దేవుని రూపకల్పనకు సరిపోయే, టోబ్ అంటే జీవాన్ని నిలుపుకునే, టోబ్ అనంటే ఆశీర్వాదాన్ని తెచ్చే మంచితనము. ఇది మాట మాత్రమే కాదు మిత్రమా, టోబ్ అంటే జీవిత విధానము. టోబ్ దేవుడు మంచి చేసినాడు, నిన్ను చేసిన తర్వాత ఆయన మంచిదైనట్టుగా ఆయన సెలవిస్తున్నాడు. గాడ్ బ్లెస్.